దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు మనం శిష్యులుగా కాదు. శిష్యుడు ఎలా ఉండాలంటే బోధకుని వలె ఉండాలి. అవసరమైతే బోధకుడు లేకపోతే నిలబడి దేవుని మాటలు అందించే జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. పౌలు గారు అదే చెప్తాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి కానీ మీరు ఇంకనూ పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. పాలు తాగేవాడు శిశువే కానీ యవనుడు కాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం వినాలి, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎలా ఉండమంటున్నాడంటే దేవుడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు కానీ శిష్యుడు ఎప్పుడు బోధకుని వలె ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఆ దాసుడు యజమానుడి కంటే అధికుడికి కాదు. ఒక యజమానుడి దగ్గర దాసుడు ఉంటాడు. ఆ దాసుడు యజమాని చెప్పిన ప్రతి మాట వినాలి. దేవుడు ఏమంటున్నాడు, దాసుడు యజమాను వలె ఉండాలట. యజమానుడు తన సొంతం కాబట్టి ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా చేయించుకుంటాడు. వర్క్, ఇంటి పని కానీ, ఉలం పని కానీ, పశువుల పని కానీ, తనకు కలిగిన సమస్తాన్ని కూడా తన సొంతది కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. దాసుడు కూడా ఎలా ఉండాలంటే యజమానుని వలె ఉండాలి. సాయంత్రం అయితే మనకు కూలిస్తారు, నెల అయితే మనకు జీతం ఇస్తారు, అయితే ఈ పని చేస్తే ఇదే ఇట్లా వచ్చిందని అలా ఆలోచించకూడదు. మనం చేసే పనిలో మనం శక్తి లోపం లేని వారుగా ఉండాలి. మనకు పనికి పెట్టుకున్న వారికి మన వల్ల లాభం కలగాలి. బైబిల్ ఒక చక్కని మాట సొలొమోను అంటాడు, సోమరి వాడిని పనికి పెట్టుకుంటే కళ్ళకు పొగలాంటోడు, పళ్ళకు పులుపు లాంటోడు అంట. పళ్ళకు పులుపు తగిలితే ఏం తినలేము, కళ్ళకు పొగొస్తే ఏమి చేయలేము. సోమరోడిని పనిలో పెట్టుకున్నా అలాగే ఉంటుంది. ఇక్కడ దేవుడు ఒకే ఒక్క విషయం చెబుతున్నాడు, బోధకుని కంటే శిష్యుడు ఏం గొప్పవాడు కాడు కానీ శిష్యుడు బోధకుడు వలె ఉండాలి. వాక్యం వింటూ ఉన్నారు, మీకు అర్థమవుతుంది, వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నారు, కానీ మళ్ళీ దాన్ని మర్చిపోతున్నారు. మీరు క్రమక్రమంగా ఎలా మారాలి అంటే బోధకుని వలె మారాలి. మనం ఎవరిని ఫాలో అవ్వాలంటే గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి. ఆయన కొరకు బ్రతికే బిడ్డలు మనం ఫాలో అవ్వాలి. వాళ్ళని మనం మాదిరికరంగా పెట్టుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వెప్పుడు శిష్యుడు కాదు, బోధకుడు వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. నువ్వెప్పుడు దాసుడు కాదు, యజమానులా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంటే చేయుటకు చేతనైన పని శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి. యజమానులు ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయటం, యజమానులు లేనప్పుడు ఆ పనిని వదిలేసి కూర్చోవటం కాదు. దైవజనుడు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండటం, దైవజనుడు లేనప్పుడు ఆ పనిని వదిలేసి కూర్చోవటం కాదు. మీరు అర్థం చేసుకోండి, శిష్యుడు బోధకుడు వలెను, దాసుడు యజమానుల వలె ఉండవలనని యేసయ్య కోరుకుంటున్నాడు. మీరు విశ్వాసములోను పరిచర్యలోను క్రమక్రమంగా అభివృద్ధి పరచబడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు చాలా మహిమపరచబడతాడు.